పోవడానికి సవాల్. పరకాల ప్రభాకర్ ఒకసారి లైన్లోకి తీసుకోండి సార్. పరకాల ప్రభాకర్ రావు గారిని ఒక లైన్లోకి తీసుకుంటే రాత్రి 2 గంటల వరకు ఓటింగ్ జరిగినటువంటి ప్రక్రియ అంతా కూడా మీకు వివరిస్తారు. అది మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 54 లక్షల నియోజకవర్గంలో నిలబడి క్యాండిడేట్ నిండిపోయారు. అవును, రాత్రి 2 గంటలకు ఎలక్షన్ జరుగుతుంటే అదే సార్ ఇప్పుడు జరిగాయి కదా పోయారా సార్. ఇప్పుడు అవన్నీ కూడా మనం ఇండివిజువల్ గా అలాగే మీ నియోజకవర్గంలో నిలబడి క్యాండిడేట్ ఇంటికి పోయారా? పోయారు కదా, ఇంటికి వెళ్ళిపోయారు. చెప్పండి. 2 గంటల దాకా బ్రేకింగ్ చేస్తున్నారు. అది చెప్పండి. 2 గంటల వరకు 5 గంటలకి ఎంటర్ అయినటువంటి ఒక క్యాండిడేట్ ఎలక్షన్ కి 5 గంటలకి లాస్ట్ పోలింగ్ టైం, ఓటు పోలింగ్ టైం 2:30, అర్లీ మార్నింగ్ 2:30. అంటే 5 గంటల తర్వాత ఎంటర్ కాకూడదు. పోలింగ్ సబ్మిషన్ ఇస్తారా? ఎలక్షన్ బూత్ ఉంటుంది కదా, దానికి 1000 మీటర్లు 100 మీటర్ల దూరంలో ముగ్గేస్తారు. దాంట్లో ఉన్న వాళ్ళందరినీ గేట్ లోకి తీసుకొచ్చి తాళం పెట్టి ఆ లోపల కూర్చొని ఏడుస్తున్న ఏజెంట్లకి చెప్తారా, ఎంతమంది ఏడుస్తున్నారు బయట, ఓటు వేసుకొని చావండి అని. మీ ఏజెంట్లు పోయారు అప్పటికి? సార్ ఉండండి, నేను ప్రశ్న అయిపోయిందో మీరు అడగండి. తర్వాత దానికి సంబంధించిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలుగాలిని పిల్లలు తిరుగుతుంటాడు అన్ని బూతులు అంపట. ఏ బూత్ దగ్గర 5 గంటల తర్వాత ఎంతమంది ఉన్నారో ప్రాథమిక అవగాహన కూడా ఎవరు ఇవ్వలేదా సార్? నేను అక్కడ మీరు ఏమైనా వాలంటరీ వ్యవస్థ మీద బ్యాంక్ ఆల్రెడీ ఎత్తేసారు కదా. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు మా ఏజెంట్లు ఆడ పనిచేశారా లేదా అనేటువంటిది అప్రస్తుతం ఇక్కడ. ఇప్పుడు అసలు అక్కడ ఎలక్షన్ డైరీ ఉంటుంది సార్. అంటే 5 గంటల తర్వాత ఎవరు నిలబడి ఉన్నారు? అప్రస్తుతం ఏంటది? మీరు అధికారంలో ఉన్నారు. అవును సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేనలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ కమిషన్ కి మాకు అన్యాయం జరిగిందని చెప్పి హైకోర్టుకి ఆశ్రయిస్తే హైకోర్టు ఏం చెప్పింది? మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మీరు ఎలక్షన్ కమిషన్ అడగండి అని చెప్పి. అది జనసేనకి ఎందుకు పోయాడని అడుగుతున్నా సార్. జనసేనకు పోయింది ఇక్కడ అప్రస్తుతం సార్. అది ఆయన ఏమాసించి జనసేనకు పోయాడు తెలియదు. జనసేన పవన్ కళ్యాణ్ నాకు పార్టీ అధికారాన్ని అంతా నాకే కట్టబెట్టాడనేటువంటి ఒక మోటివ్ ఆయన సార్. మేము ఆయన్ని మంత్రిని చేసాము, ముందు వరుసలో కూర్చోబెట్టాము. అదే జనసేనకు పోయిన తర్వాత ఆయన 4వ వరుసకి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు పెరడుతో పెంకట్టుకుని అడుక్కుంటే నాకెందుకు? ఎందుకు పోయి చెప్పండి. భయం పడి ఇప్పుడు కోర్టు కేసు చేసిన వాడికి ఆయన పరంగా ఇంకోటి వాదించుకుని చావచ్చు కదా. ఎలక్షన్ సార్ కోర్టు తిరస్కరించింది సార్. ఎందుకు తిరస్కరించింది? జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ ఇండివిజువల్ బాడీ ఎలక్షన్ అనేటువంటిది, ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇండివిజువల్ బాడీ. మీరు కోర్టుకు అప్పీల్ చేయొద్దు, మీరు ఎలక్షన్ కమిషన్ కి అప్పీల్ చేయండి అని చెప్పని కోర్టు తిరస్కరించింది. అంతేగాని మేమేమి అప్పుడు అలిగిసిపోయాడు పార్టీ నుంచి సార్. ఆయన పోయింది కదా సార్. ఆయన పోయిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు నేను చెప్తున్నాను. అదే ఆయన పోయిన దానికి దీనికి సంబంధం లేదు. పోయాడు అంటున్నా. పోయినాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది కాబట్టి అది ఇది. ఇప్పుడు దానికి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సుప్రీంకోర్టుకే చెప్పట్లేదు, చెప్పిపోయాడు. అదే ఇప్పుడు చెప్పలే. పార్టీకి చెప్తుందా? సుప్రీంకోర్టుకి చెప్పని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఎలక్షన్ కమిషన్, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ తెలుగుదేశం చెప్తున్నా అంటున్నా. ప్రభుత్వంలో నేనా మీ ఎలక్షన్ కమిషనర్. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఏదో తల పగలకూడదాం, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుందాం అని పులివెందుల్లో మీరు ప్రయత్నాలు చేయడం అనేటువంటిది అసందర్భం. అది మీరు ఏదన్నా ఉంటే అవి మానుకోండి. మీరు చేసింది 0, రాష్ట్రానికే 0. మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చరా? ఇంతకు ముందు చెప్పారు తెలుగుదేశం ఆయన ఏదో హామీలు చెప్పారు ఉద్యోగస్తులు పిఆర్సీ వేయలేదు వరకు, పిఆర్సీ వేయలేదు, ఐఆర్ ఇవ్వలేదు, 5 క్లియర్ పెండింగ్ ఉన్నాయి. నేనేమి కూడా మీరు పోయి మాట్లాడతారు. మహిళలకు ఇచ్చిన హామీ ఉద్యోగం ఇచ్చిన హామీ నెరవేర్చరా? మీరు ఏం చేస్తారు చెప్పండి. ఏం పరిపాలన అందించారో దాన్ని బట్టే ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు చేతగాక ఈవీఎంలని అవన్నీ చెప్పుకుంటూ అసలు మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఏమైనా ఉందా? నేను చెప్పలేదండి. పరకాల ప్రభాకర్ రావు చెప్పండి. చెప్తా ఉన్నారు హామీ లేదు. మీలాగా మీరు ఇచ్చిన హామీల గురించి చెప్పండి, సూపర్ సిక్స్ గురించి చెప్పండి సార్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడారు? ఎందుకు పదే పదేని మాట్లాడలేదు కదా? టీడీపీ ఆయన మాట్లాడలేదు కదా. జూముల్లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మేము నిజాలు మాట్లాడతాం అని చెప్పి ఆయన ఉలిక్కి పడతా ఉన్నారు. ఇందాక ఆయన మాట్లాడిన దాని ప్రకారం ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్పారు. తిరుపతి ఎలక్షన్ లో ఎట్లయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, 2024 ఎలక్షన్ లో కూడా అట్లనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు బాగా జరిగింది ఎలక్షన్, ఖచ్చితంగా జరిగిందని. 2
మీరు ఏదన్నా ఓడిపోతే మీరు చెక్ చేసుకొని ఎక్కడ ఓడిపోయారు, ఏం పథకాలు కరెక్ట్ గా చేయలేదు, గవర్నెన్స్ లో ఫెయిల్యూర్ ఏందన్నది మీరు చూసుకోవాలా. మొదటి రోజు నుంచి మేము ఫెయిల్యూర్ ఏం కాదు, అంతా మేము గెలిచేసాం, ఏదో ప్రాబ్లం అక్కడ ఉందన్నట్టు మీరు మాట్లాడి జనాల్ని మీ నాయకుల్ని తప్పుదో పట్టించడం కానీ దీనిలో ఏ మాత్రం ఇది లేదు. ఎందుకంటే ఎలక్షన్ జరిగినప్పుడు నేను చెప్తా, ఇప్పుడు ఎలక్షన్ లో అసలు లైన్లు ఎందుకు వచ్చినాయి, రాత్రి 2 దాకా లైన్లు ఎందుకు ఉన్నాయి అంటే, ఏ బూతుల్లో అయితే తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎక్కడ మెజార్టీలు వస్తాయి అని చెప్పి ఆ బూతుల సైజులు తగ్గించి, ఆ బూతులు ఒక రూమ్ ఉండే చిన్న గదుల్లో ఉండే బూతులు పెట్టించి, రాత్రిపూట లేట్ అవటం వల్ల ఓటర్స్ వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తప్పుదోవ పట్టించి ఆ బూతులు సెలెక్ట్ చేయడం జరిగింది. దాని వల్ల తెలుగుదేశం పార్టీ గాని కూటమి పార్టీల అభిమానులు ఎట్లాగైనా ఈసారి ప్రభుత్వం తీసుకురావాలని అన్నట్టు చిన్న రూములు కుదించారు, సంతోషమే. కానీ ఎలక్షన్ కమిషన్ కి సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉన్నాయి సార్. చిన్న రూములలో కుదించారు కాబట్టి మా ఓటర్లు వేరేగా ఉన్నారు, వాళ్ళు వస్తారు కాబట్టి రాత్రి 2 గంటల దాకా ఎలక్షన్ నిర్వర్తించమని. సార్ ఓటర్ ఎప్పుడు మీరు ఎప్పుడు చెప్పారు, ముగ్గు లోపల ఉన్నప్పుడే ముగ్గులో 300 ఉంటే 300 మంది ఓటేయాలని సార్. ఎంత టైం పడుతుంది సార్? 8 గంటలు సార్. మా ఆవిడ ఎలక్షన్ డ్యూటీలు 3 చేశాను నేను. బూత్కి 800 ఓట్లు ఉంటాయి, 400 ఓట్లు 500 ఓట్లు వేయడానికి 8 గంటలు పడితే 300 ఓట్లు వేయడానికి 4-5 గంటలు పట్టదా? ఎన్ని బూతుల్లో జరిగింది? అన్ని బూతుల్లో జరిగిందని చెప్తున్నారు సార్. మీకు ఓవరాల్ గా స్టేట్ లో 12.54% ఎక్సెస్ 12.54% ఎక్సెస్. ఫార్మ్ 17C కి ఫార్మ్ 20 కి మధ్య తేడా 12.54%. ఫార్మ్ 17C అంటే ఏంటో తెలుసా, ఫార్మ్ 20 అంటే ఏంటో తెలుసా? 12.54%. ఇది కేవలం మీరు చెప్తున్నారు, నేను చెప్పేది కాదు, ఎలక్షన్ కమిషన్ చెప్పేది. ఇవాళ సార్ ఎలక్షన్ జరిగింది, మీ క్యాండిడేట్ ఉన్నాడు, మీకు తీసుకురండి మీ క్యాండిడేట్. క్యాండిడేట్ ఉన్నారో లేదు కాదు, ఫార్మ్ 20 కి మధ్య తేడా 12.54% సార్. మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్తున్న మాటలు మీ పార్టీ ఆఫీస్ లో మీ కార్యకర్తలకు చెప్పుకొని వాళ్ళని ఎమోషనల్ గా సరేనండి. 2 సంవత్సరాలు దాటిపోయింది, ఫ్యూచర్ చూడండి. లేదు ఇది లేదు, దాని మీద డిబేట్ పెట్టి మీరు ఎలా కోర్టుకి వెళ్ళండి. అది జరుగుతుంది. నిజమా అబద్ధం అని కూడా వాళ్ళు అలాగే అన్నారు. మీరు ఫైట్ చేయండి, ఫైట్ చేయండి. ఎందుకు ఆగారు? వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. రెండో మాట ఇందాక చెప్తా ఉన్నారు, కడపకు వచ్చి అప్పుడు మాట్లాడారు. కడప ప్రజల్ని ఓటు అడగడం తప్ప, మేము ప్రజలకు పనిచేసి ఓటు అడగటం కడపలో తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కడపలో గెలుస్తామన్నా ఎవరైనా గెలవడానికే పోటీ చేస్తారు, లేకపోతే మీరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడి చేసుకొని వచ్చేయండి సార్. ఇక్కడ ఎవరు పోటీ పెట్టకూడదని, ఇక్కడ ఎవరు పని చేయకూడదని చెప్పండి సార్ మధుసూదన్ రెడ్డి గారు. జరుగుతుంది పని చేసి న్యాయబద్ధంగా ఎలక్షన్ కి వెళ్తాం. కూటమి ప్రభుత్వం మీలాగా చేయరు. గతంలో కూడా ఎలక్షన్ కి వెళ్ళాం, ఇప్పుడు కూడా ఎలక్షన్ కి వెళ్తాం, రేపు కూడా ఎలక్షన్ కి వెళ్తాం. రామ్ కుమార్ గారు, వర్మ గారు, ఇందాక మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఇప్పుడు దాకా చేసింది 0 అంటుంటే మాత్రం మరీ ఘోరంగా ఉందండి. అంటే ఇందాక నేను కొంత విషయం చెప్పాను, నేను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈవేళ